సో జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్లో అయితే ఇక్కడ ఈవీఎం కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా మెజారిటీ పీపుల్ మైనారిటీ వీళ్ళు ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళకు కన్ఫ్యూజ్గా ఉందని చెప్పేసి కూడా కొంచెం పోలీసు వాళ్ళతో వాగ్వాదం కూడా జరిగింది. ఒకసారి వాళ్ళతో క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే బ్రదర్. నమస్తే అండి. అంటే ఏం జరిగింది, పోలీసు వాళ్ళకు మీకు వాగ్వాదం ఏంటిది? అంటే ఇక్కడ ఈవీఎంల దగ్గర అర్థం కావట్లేదా, లేకపోతే ఈవీఎంలు పనిచేయట్లేదా, ఏం జరిగింది అసలు? అంటే బోరబండలో మొత్తం ఎన్నైతే బూతులు ఉన్నాయో మొత్తం 52 బూతులు ఉన్నాయన్న బోరబండ డివిజన్లో. సో అక్కడ ఎక్కడైతే మెజారిటీగా ఒక వర్గానికి చెందిన జనాలు ఉన్నారో అక్కడ ఈవీఎంలో మొత్తం ఉల్టా పెట్టేసినారు. ఉల్టా అంటే ఇప్పుడు 59 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్తో కలిపి మొత్తం 59 మెంబర్స్ ఉన్నారు. సో నేను వెళ్ళినప్పుడు 59 అనేది టాప్లో ఉంది. నేను వెతుక్కొని మొత్తం ఫస్ట్ ఓటు అక్కడికి లాస్ట్లో ఉంది, ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్. అది ఎట్లా ఎందుకు పెట్టినారు అనేది అర్థం అవ్వట్లేదు. మళ్ళీ నేను ఇక్కడ వచ్చి చెక్ చేసినాను. ఇక్కడ హిందూ ఫస్ట్ ఉండాల్సింది ఫస్ట్ 1 2 3 ఇట్లా ఉండాలి. ఫస్ట్ ఉండాల్సింది అదే. ఇప్పుడు ఫస్ట్ పోయినప్పుడు ఫస్ట్ సెకండ్ మనం ఆ సినారియోలో వస్తాం. ఆ 59 నుండి ఉల్టా వస్తుంది. ఇది ఎక్కడ లెక్కనో నాకు అర్థం కాలేదు. అది ఎలక్షన్ సీరియల్ నెంబర్స్, అది ఎలక్షన్ కమిషన్ తప్పవుతుందా లేకపోతే ఏ వ్యవస్థ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది అర్థమవుతలేదు. స్వరాజ్ నగర్ అనేది ఒక హిందూ మెజారిటీ ఏరియా. అక్కడ నేను మా మిత్రులను అడిగాను. అక్కడ చూస్తే నాకు కరెక్ట్గానే ఉంది అంటున్నారు. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ నుంచి వచ్చింది అన్నారు ప్రాపర్గా. కాకపోతే నాకు రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చింది 59 నుండి స్టార్ట్ అవుతుంది. నేనే కన్ఫ్యూజ్ అయినా. 2 నిమిషాల కారణం బటన్ నొక్కనికే పోయి ఆగిపోయినా. నా క్యాండిడేట్ కనిపించలేదని చెప్పి 59 నుంచి అంటే 58 57 నొక్కుతుంది 1కి పడుతుంది. అట్లా పడుతుంది రివర్స్? లేదు, రివర్స్ అట్లా లేదు. 59కే పడుతుంది. కాకపోతే 1 దగ్గర ఓడి చూస్తాడు. ఇక్కడ 1 2 3 ప్రధాన పార్టీలు ఫస్ట్ 3లో నుంచి వస్తారు కాబట్టి ప్రధాన పార్టీలు టాప్ 3లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ అదే చూస్తారు వాళ్ళు. నేనంటే నా క్యాండిడేట్ని గుర్తుపడతా కాబట్టి చూసే చేయలేదు. రేపు మా ముసలోళ్ళని ఇంట్లో నుంచి పంపిస్తాం, పెద్దోళ్ళని పంపిస్తాం, వాళ్ళ కళ్ళు సరిగ్గా కనబడవు. నేను చెప్తా అమ్మ 1 నెంబర్కి అమ్మ 2 నెంబర్కి అమ్మ అంటాం. అలా చూసుకొని నొక్కేస్తారు ఆడ. నీ క్యాండిడేట్తో పని ఉంది. అట్లా ఉల్టా పెడితే ఏ పార్టీ ఎవరికి ప్రయోజనం, ఎవరి ప్రయోజనం కోసం ఇట్లా చేస్తున్నారు? వేరే క్యాండిడేట్ అయినా కూడా 59 నుంచి కిందికి కన్ఫ్యూజన్ ఉన్నాయి. 1 నెంబర్ ఎవరైతే ఇవ్వాల్సి ఉందో వాళ్ళకి పడట్లేదు అనేది అసలు టాపిక్. ఇక్కడ ఓన్లీ ఈ కాలనీ అయితే మీరన్న బూత్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ వరకు ఉన్నాయి, అన్ని అంతలే ఉన్నాయి. ఇప్పుడు ఈ డివిజన్ మొత్తం అదే చెప్తున్నా. ఇప్పుడు హిందూ మెజారిటీ ఉన్న దగ్గర 52 బూత్స్ మొత్తం హిందూ మెజారిటీ ఉన్న దగ్గర సీరియల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తెలుగు చదివేటోళ్ళ దగ్గర తెలుగు సీదా చదువుతారు కాబట్టి తెలుగు సీదా 1 2 ఉన్నాము. ఉర్దూ చదివేటోళ్ళకి ఉల్టా చదువుతాడు కాబట్టి ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర మొత్తం ఉల్టా ఓట్లు నడిపిస్తున్నారు వీళ్ళు. అది ఎలక్షన్ కమిషన్ తప్ప పోలీస్ వ్యవస్థ తప్ప అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకోటి, ముస్లిం మహిళలు ఓటు వేసేందుకు వస్తున్నప్పుడు వాళ్ళకి బుర్కా దీమని కూడా చెప్పడానికి డేర్ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ ఒక పార్టీ వాళ్ళు కానీ. ఈరోజు మా ఫాదరే ఓటు వేయడానికి స్వరాజ్ నగర్ బూత్కి వెళ్తే కన్ఫర్మ్ చేయడానికి అక్కడ లేడు, ఓటు పడిపోయిందని చెప్పినారు. ఆల్రెడీ ఓటు పడలేదు, ఓటు పడిపోయిందని కొట్టినారు. రీజన్ ఏంటంటే ఆయన ఆరెంజ్ కలర్ కుర్తా వేసుకుంటూ బొట్టు పెట్టుకోండి కాబట్టి. బుర్కా ది అని చెప్పే దమ్ము లేని వాళ్ళకు ఇది ఎందుకు? అసలు ఇది ఎలక్షన్ కమిషన్ నడిపిస్తుందా ఏంది అనేది దీన్ని పూర్తి కూడా మనకు అర్థం కాదు. అదే కదా అన్న. ఇప్పుడు నేను కూడా స్కార్ఫ్ కట్టుకొని పోతా, మా తాత చచ్చిపోయిండు, మా తాత ఓటర్ ఐడి పట్టుకొని పోతే నేను ఓటు వేసేసి వస్తా, నడుస్తుందా? మరి ఎందుకు తీయమంటలేదు అన్న స్కార్ఫ్లు? అప్పుడు బుర్కా వేసుకొని నేను కూడా మా మహిళను పంపిస్తా. దొంగ ఓట్లు మేము కూడా వేపిస్తాం వేయాలనుకుంటే. కాకపోతే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం నమ్ముకొని నడుస్తాం. ఇది ఎంతవరకు న్యాయంగా నడుస్తుంది అనేది మీ ద్వారా నేను ఎలక్షన్ కమిషన్. ఈవీఎం మీద అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అర్థం కావడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 ఉంటాయి మ్యాక్సిమం. ఉంటాయి. నేను అదే అంటాను ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వృద్ధులు ఏం చేస్తారన్న? చదవరాదు ఉంటే ఏం చేస్తాం? సరే నేనే తొందరలో ఉన్నా, నేనే ఉన్నా, నాదొక బూత్ ఉంది, నేను ఇక్కడ ఓటేసి నా బూత్లో పోయి కూర్చోనికి తొందరలో ఉంటా. తొందరలో పోయి 1 నెంబర్ అని చెప్పి 59వ నెంబర్కి నొక్కుతా. నా అలాగే ఎంతమంది నొక్కుతారు? ఇది నా పార్టీకే లాస్ కాదు కదా. 2 నెంబర్ అని కాంగ్రెస్ వాళ్ళు నొక్కుతాడు, 3 నెంబర్ అని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నొక్కుతారు. మరి మీరన్న ప్రధానమైన పార్టీలు మళ్ళీ వేరే కాడ ఉన్నాయన్నారు. మరి అక్కడే ఉన్నాయంటే ఉండుకోవచ్చు. అన్ని చోట్ల ఇదే ఉట్టి ఓన్లీ ఇది ఒక వర్గానికి సంబంధించిన దగ్గరనే, పార్టీలతో సంబంధం లేదు. ఒక వర్గానికి సంబంధించిన దగ్గరనే ఈవీఎంలు ఉల్టా చేసిండ్రు, వేరే దగ్గర సీదా నడుస్తున్నాయి. వీళ్ళు డే 1 నుండి కూడా, ఈరోజు పోలింగ్ అనే కాదు, డే 1 నుండి కూడా ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళ కోసమే మాట్లాడుతున్నారు. ఓపెన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా పార్టీ ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్పినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గుడికి స్థాపించిన, మీకు చెప్పాలంటే బోరబండ డివిజన్లో 2019లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినప్పుడు శివాజీ మహారాజ్ స్టాచ్యూ పెడితే ఇమీడియట్గా తొలగించేసారు. అట్లాంటిది ఈరోజు వాళ్ళ బొందలగడ్డకు 2500 గజాలు ఇస్తా అని ఒక పార్టీ, 2 ఎకరాలు ఇస్తా అని ఒక పార్టీ పోటాపోటీగా వాళ్ళ కోసం, అంటే 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీ హిల్స్లో 1 లక్ష ఓటర్లో
భూమి 1 లక్ష ఓటర్ల సమాధుల భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ 3 లక్షల ఓటర్లు ఉన్న సమాజానికి ఒక గుడి కట్టడానికి రెడీ లేరు ఈ నాయకులు. సో ఒక సమాజం వల్ల ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మ్యాక్సిమం జనరల్ ఎలక్షన్ అప్పుడు కూడా ఇట్లనే జరిగిందా? 100%. ఇట్లాంటి ఏరియాలల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఒక హిందువుల గురించి మాట్లాడిందా అనేది హిందూ సమాజం ఆలోచించుకోవాలి, సెక్యులర్ వాదులు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి ఒకరోజు రేమత్ నగర్లో వచ్చి అంటాడు, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ కా ఇజ్జత్ హై అంటాడు. తిప్పి కొట్టిరు ముసల్మాన్లు ఒకటే రోజుల రాష్ట్ర ముఖ్యమంత్రిని మొత్తం రోడ్డు మీదకి తెచ్చి కాంగ్రెస్ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అనేది తెప్పించిన ఘనత ముస్లిం యూనిటీది. ఆ యూనిటీ హిందూ సమాజంలో ఎందుకు వస్తలేదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సిగ్గుండాలి హిందువులకు అనేది మీ ద్వారా నేను చెప్తున్నా. 3 లక్షల మంది ఉండి ఒక్కటిగా ఓటు వేయకుండా ఒక్కసారి కూడా కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు, ఒక్కసారన్నా హిందువుల గురించి మాట్లాడే వీడియో ఉంటే మీ పేజీలో కమెంట్ రూపంలో నాకు వీడియోలో తెలియాలని కోరుకుంటున్నాను. బండి సంజయ్ గారు వచ్చి హిందువుల గురించి కూల్చిన గుడి, మళ్ళీ కొత్త గుడి కాదు, కూల్చిన గుడి కట్టిస్తామంటే హిందుత్వవాదం అయింది. అది హిందుత్వ ఉగ్రవాదులను పిలుస్తున్నారు మమ్మల్ని. కాకపోతే వాళ్ళని బొందలగడ్డ ఇంపార్టెంట్ అయిపోయింది. కేటీఆర్ గారు మీరు చూసుకొని ఉంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూమిని తీసుకొచ్చి బొందలగడ్డకి ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. పాక్సో కేసులతో పాటు 25 కేసులు ఉన్న హెచ్వైసీ సల్మాన్ అనే ఉగ్రవాదిని తెచ్చి పార్టీలో జాయిన్ చేయించుకున్నాడు. ఈరోజు వాడు ఆ బాబ్రీ మస్జిద్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తామని చెప్పి బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నాడు. అయినా కానీ ఆ హిందూ సమాజం అది చూసి కూడా వాళ్ళకి అలా ఓటేయమని మాకు ఇప్పుడు కూడా ఆ టేబుల్ల మీద 2000, 3000 ఇస్తున్నారు. బొట్లు పెట్టుకొని మరి ఇస్తున్నారు. ఆ బొట్టు పెట్టుకోవడానికి అసలు అర్హత లేదు వేరే పార్టీలు తిరగడానికి అని నేను అంటున్నాను. అయితే పర్సంటేజ్ చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా ఎవరికి మీరు అన్నట్టు ఎవరికి ప్లస్ అయిపోతే ఎవరికి మైనస్ అయిపోతుంది. నేను అదే చెప్తున్నా, మన వాళ్ళు ఓటర్ శాతం పెరుగుతాయి కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు మనం నేను పొద్దున్న నుండి చూసిన దగ్గర నేను ఒక 25-30 బూతులు తిరిగిన, ఎక్కడ చూసినా టోపీలు బురకలే కనబడ్డాయి. మన వాళ్ళకి జాబ్ ఇంపార్టెంట్ అయిపోయింది, మన వాళ్ళకి పిల్లలు ఇంపార్టెంట్ అయిపోయారు. సరే జూబ్లీహిల్స్ పరంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ప్రకటించింది జూబ్లీహిల్స్లో ఉన్న నివాసులకు. జూబ్లీహిల్స్ వాళ్ళు మొత్తం హాలిడే ఇచ్చారు కానీ పిల్లలను తీసుకొని హాలిడేకి పోతారు బయటికి. జూ పార్క్, గోల్కొండ ఫోటో అవన్నీ తిరగనికే పోతారు. ఓటు ఎవరు వేస్తారన్న 32% అయింది. కేవలం 1 PM వరకు 32% అయింది. ఆ 32%లో కేవలం 25% తుర్కోళ్ళదే ఉంటాయి ఓట్లు. మరి హిందువులు ఓట్లు ఎందుకు వేయరు? అది సో మా ఎలక్షన్ కమిషన్ తీరేట్లా ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక మాట అన్న, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారా మామూలుగా మీరు అక్కడ ఉన్న ఆఫీసర్కు? ఏమని? మేము అక్కడ ఉన్న ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోలింగ్ బూత్లకు ఫోన్ అలౌ చేయరు. లోపల పోయి నేను అడిగిన ఏందన్నా ఉల్టా పెట్టిర్రు అంటే నూకేస్తుర్రు బయటికి. అంటే ఏంది దౌర్జన్యం ఏంది నాకు అర్థమవుతలేదు. ఆడ కూర్చున్న వాళ్ళంతా నా మిత్రులే, వేరే పార్టీ మిత్రులు. ఓకే, మాకు పార్టీలో భేదభావాలు వేరున్నా, అభిప్రాయాలు వేరున్నా, మేము మిత్రులం. మేము పోయి ఆడ అడిగినాం ఏమైందిరా అంటే చెల్తాబాబ్ అంతా తుర్కోళ్ళు, చెల్తాబాబ్ నడుస్తుంది. వాళ్ళు అంతా ధీమాగా కూర్చుర్రు. మా వాళ్ళకి అసలు సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఆ బుర్కా తీసేసేయమని చెప్తే తీయరంట, లోపలికి ఫోన్ అలౌ చేయరంట. కానీ అది తీసేయంటే తీయరంట. వాళ్ళు ఆల్రెడీ ముఖం కనిపిస్తే మా మదర్ని మా ఫాదర్ని కూడా ఓట్లు పడిపోయినాయని వాళ్ళ ఏదైతే ఓటింగ్ స్లిప్ ఉంటుందో టిక్ పెట్టుకున్నారు వాళ్ళు. మరి ఎట్లా ఇప్పుడు చేతికి ఇంక లేదు కానీ టిక్ పడింది. ఓటు వేయించినాం. ఇప్పుడు ఆడ కొట్లాడి చూస్తే ఓట్లు పడ్డాయి. మళ్ళీ పోయి వేయించినాం. గట్టిగా అడగకపోతే మేము మాత్రం మాకుంది, మేము ఒక పార్టీలో తిరుగుతాం, మాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము అడిగినాం. అడగలేని పరిస్థితి ఏంది? నార్మల్గా ఓటేయడం పోతే అది లేననే చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బూత్లు చేంజ్ అయినాయి. నేను ఇట్లా గల్లీలో ఎంటర్ అవుతున్నా, గల్లీ మే నీ అని పంపించేస్తారు నాకు. అంటే చదువుకున్నోను కాబట్టి పోతారు, ముసళ్ళు ఉంటారు, పంపించేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు మాత్రం మేము తీసుకొని వస్తాం. లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచించాలి ఒకసారి. మీరేం చెప్తారు ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 1 లక్ష మంది బలం ఎక్కువనా 3 లక్షల మంది బలం ఎక్కువనా అనేది ఇక్కడ హిందూ జనాలు ఆలోచించుకొని ఓటేయాలి. ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ కాకుండా ఎన్నో సమస్యలు ఉన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి హై టెన్షన్ వైర్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, 15 నిమిషాలు వర్షం పడితే మునిగిపోయే రోడ్లు కావాలన్నా, లేకపోతే రేపు బీజేపీ వచ్చిన తర్వాత మంచి రోడ్లు కావాలన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం డెవలప్ చేసుకుందాం అనేది ఓటర్లు ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. కేవలము ఎన్నికల కమిషనే కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం ఆలోచించి చేయాలి. ఎందుకంటే నిన్న రాత్రి డబ్బులు ఎంత సంఖ్యలో పంచుడుపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వల్ల నుండి అనేది చూసుకోవాలి. నిన్న నేను ఆఫీస్కి యాక్చువల్లీ నాది నైట్ షిఫ్ట్, నేను మార్నింగ్ 4 గంటలకు ఇంట్లోకి పోతాను. నా ఇంటికి పోయే తోవాల ఒక దిక్కు అటు దిక్కు 2 దిక్కులలో పోలీసుల వ్యాన్లు అడ్డంగా ఉన్నాయి. ఇట్లా పోవద్దు, పక్క గల్లీలకైనా పోవా అంటారు.
నాకు గల్లీలు తెలుసు కాబట్టి నేను గల్లీలలోకి పోయినా. అక్కడ ఏం జరుగుతుంది అంటే బీజేపీలను రానియకుండా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి డబ్బులు పంచుతారు అందరికీ. ఓటుకి 10,000 పంచుతారు నవీన్ యాదవ్ మనుషులు. ఓటుకి 10,000 5,000 పంచుతారు వీళ్ళు. ఈమె ఆడబిడ్డ అని ముంగట్టుకు వస్తుంది అంటే ఇది ఎలక్షన్ అనుకుంటారా లేకపోతే ఏదైనా సెంటిమెంటల్ మూవీ అనుకుంటారా నాకు అర్థమవుతలేదు. 2014 నుండి మాగంటి గోపీనాథ్ గారు ఏం చేసినారు అనేది అడిగి ఓటేయాలి. కానీ నేను ఆడపిల్లని, నా మొగుడు చచ్చిపోయాడు, బాధ మాకు కూడా ఉందన్న. ఎవరు చచ్చిపోవాలని మేము కోరుకోం, వాళ్ళు చనిపోయినారు, మాకు బాధ కూడా ఉంది. కానీ ఆ బాధతో ఓట్లు వేస్తే రేపు ఇంకొక వచ్చే 3 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ ప్రజల పరిస్థితి ఏంది? మరి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసేటప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా కుమ్మక్కాయ అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం జరిగింది కదా, మీరేమో ఇక్కడ పరిస్థితి వేరేలాగా ఉంది. అంటే బీజేపీ వాళ్ళను రానియకుండా ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళే కలిసి డబ్బులు పంచుతున్నారని మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు ఒకటే అయితే బీఆర్ఎస్ వాడు వచ్చి హిందువుల గురించి మాట్లాడాలన్న, ముసల్మాన్ల గురించి మాట్లాడాడు. బండి సంజయ్ చేసిన స్టేట్మెంట్ గురించి కేటీఆర్కి మాట్లాడే టైం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. బండి సంజయ్ గుడి కడితే ప్రాబ్లం వస్తుంది కానీ కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ఉన్న వీడియో నేను మీకు కావాలంటే పంపిస్తా, ఇద్దరు కూడా కబరస్థాన్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు చెప్పన్నా ఏ పార్టీ ఒకటో? ఇప్పుడు చెప్పండి ఏ పార్టీ ఒకటే? ఏ పార్టీ ఒక వర్గాల గురించి మాట్లాడుతారు? అంటే ఒకటి మీద ఒకటి కొట్లాట. నువ్వు ఏంద్రా ఇచ్చేది 2,500 గజాలు నువ్వు ఏంది ఇచ్చేది, నేను 2 ఎకరాలు ఇస్తాను ఒకడు అంటాడు. ఇద్దరు కలిసి ఒకటే వర్గానికి పనిచేస్తారు, ఒక వర్గం ఓట్ల గురించి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కలిసి ఉన్నట్టు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి సంజయ్ గారు కేటీఆర్ గారు కలిసిన వీడియోని వైరల్ చేస్తారు. ఎన్నోసార్లు వీళ్ళు కూడా కలిసినారు. లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కేటీఆర్ పోయి రాహుల్ గాంధీతో కూర్చున్నాడు. మరి ఏదైనా పార్టీల విభేదాలు వేరేగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం 2 పార్టీలు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇద్దరు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఓట్లు అడుగుతున్నారు.